దగ్గర దగ్గర 15 రోజుల నుంచి నాకు ఒంట్లో బాగోలేకపోయి ఉంటే నా బాడీ షెడ్కెళ్ళిపోయి ఇంట్లో ఏ పనులు చేయలేకున్నా. 10 రోజుల నుంచి ఇంట్లోకి బయట నుంచి కర్రీస్ తెచ్చుకుని ఇంట్లో రైస్ పెట్టుకుని తింటున్నాను. ఎన్నిసార్లు హాస్పిటల్కి వెళ్ళినా ఎన్ని మెడిసిన్స్ వేసుకున్నా అసలు తగ్గట్లేదు. వెళ్ళొచ్చిన దగ్గర నుంచి అందరికీ ఫీవర్స్ వచ్చి తగ్గిపోయాయి కానీ నాకు మాత్రం అసలు తగ్గట్లేదు. ఉండే ప్లేస్ గాలి మారితే ఏమన్నా తగ్గుతుందేమోనని మా వారు తీసుకువెళ్తున్నారు. ఫ్యామిలీ మొత్తం 2 రోజుల పాటు లంకలో ఉండి బాడీకి రెస్ట్ మోడ్ ఇద్దాం కదా అని బయలుదేరుతున్నాము. నాకున్న నీరసం వల్ల బైక్ మీద నేను రాలేనని చెప్పానని మా వారు వ్యాన్ మీద తీసుకుని పిల్లలకి తినడానికి ఏమన్నా తీసుకోవాలా అని అడిగితే వాటర్ మిలన్ తీసుకోమన్నారు. మా వారి దిగి వాటర్ మిలన్ తీసుకుంటానికి వెళ్తే మేము మాత్రం వ్యాన్ లో కూర్చుని రైలు బండి వెళ్తుంటే చూస్తున్నాము వింతగా. పిల్లలు కాబట్టి చూస్తే దానికి ఒక అర్థం ఉంది, పెద్దదాన్ని అయ్యింది నేను కూడా చూస్తున్నాను. అదేంటో తెలియదు కానీ ట్రైన్స్, ఏరోప్లేన్స్, రాకెట్స్ వెళ్ళేటప్పుడు మాత్రం అలా చూస్తూ అబ్జర్వ్ చేస్తూ ఉంటాను. చూస్తుంటే ఇంతకు ముందు చాలా వీడియోస్ లో కూడా నేను చెప్పాను నాకు ట్రావెలింగ్ అంటే పిచ్చి. అందుకే ఇంత ఫీవర్ లో కూడా మా వారు ఊరి ప్రయాణం అనగానే టింగరంగా అంటే రెడీ అయి వెళ్ళిపోయారు. తీరా ఇంటికి వెళ్ళి చూస్తే మా అమ్మ లాక్కు వేసుకుని చర్చికి వెళ్ళిపోయింది. మా అమ్మ ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తూ ఉన్నా. 10 నిమిషాల్లో కూడా మాకు ఒక యుగోలా అనిపించాయి. చిన్నప్పటి నుంచి మా అమ్మ ఎప్పుడు అంతే, మా అమ్మ ఎట్టిన తాళం అందరికి దొరుకుతుంది, నాకు తప్ప. చూడండి మళ్ళీ ఎలా నవ్వుతుందో. రానని చెప్పి వచ్చారే అని అడుగుతుంది. మళ్ళీ ఫస్ట్ రావద్దనే అనుకున్నాము, ఇక రాక తప్పలేదు.